అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉందా, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా అనేది కొద్దిలోనే తెలిసిపోద్ది. ఇంకొంతమంది బాగా పాపులారిటీ వచ్చాక పక్కకు జరుగుతారు, కొంతమంది సరిపోయేంత డబ్బు వచ్చేదాకా మోసం చేస్తారు, ఆ తర్వాత పక్కకు జరుగుతారు. ఇంకొంతమంది ప్రమాదాలు వచ్చేదాకా పనిచేసి పక్కకు జరుగుతారు. అంటే ఆర్థిక ప్రయోజనాలు అయితే ఓ స్థాయి, రాజకీయ ప్రయోజనాలు అయితే ఒక స్థాయి, పేరు కీర్తి అయితే ఇంకొక స్థాయి. మరి మాకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా మీ పరిశీలనలో? నేను 1995 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నాకు రాయేష్ అన్న ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళుగా పరిచయం. ఎప్పుడైనా మేము కార్యక్రమాల కోసము ఫండ్ రైజ్ చేయడం కోసం, పైసల కోసం కార్యక్రమాలు చేసినామా, లేకపోతే మేము ఎక్కడైనా వినోదాలు, విలాసాలు, జల్సాల కోసం పాకులాడినామా, స్పందించినామా, స్పందించలేదనే కాలము, పరిశీలన, ఒక హేతువాద దృక్పథంతో ఆలోచిస్తే సమాధానం తెలుస్తుంది కదా. అలాగే మీరు ఒక వ్యక్తి పేరు చెప్పారు, ఒకవేళ ఆ అన్న కూడా పొరపాటు చేస్తుంటే లెట్ us ఫైట్.